డాడీ అని ఇద్దరు నా బొర తినేస్తున్నాడు. డాడీ ఏడమ్మా డాడీ మేకలకి ఎన్నాడు నాన్న అనేసి వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళకి ఏం సమాధానం నన్ను చెప్తాను చెప్పండి. నేను ₹1,50,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది, నా కోడలకు తోలమన్నాడు. మీరు డబ్బు ఉన్నది ధనం ఉన్నది మీరు కాసినారు, దూది పరుపులలో మీరు ఎట్టినారు. మేము కూడి కూరలేని వాళ్ళం కదా, మేము కిందనే పడుకుంటాం కదా, కూలి చేసేనే తింటాం. హలో అండి, అందరికీ నమస్తే. నిన్న విశాఖ నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి జగన్ నాటకాన్ని ప్రతి ఒక్కరు కూడా చూశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎంత అమానవీయంగా ఆలోచిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమైందండి. ప్రస్తుతం పలాస టౌన్లో ఉన్నామండి. ఇక్కడ పశువుల కాపరి, గొర్రెల కాపరి ఎవరైతే దానయ్య ఉన్నారో, దుబ్బా దానయ్య, ఆయన ఇంటి దగ్గరికి వచ్చాం. ఎంత కడు పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం అది. వారికి ఏ విధమైనటువంటి అవగాహన లేదు, పూర్తి స్థాయి పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి కుటుంబానికి సంబంధించి ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి కనీస మానవత్వం లేకుండా నన్ను మాట్లాడారు. 18 ఏళ్ల కుర్రాడు రోడ్డు ప్రమాదం చేస్తే అందులో ఏమీ తప్పు లేదు, దాని మీద కేసులు నమోదు చేయకూడదు, తెలుసో తెలియకో కర్మ కొద్దీ అన్న మాటను జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ద్వారా తనకి తన రాజకీయ పార్టీ, రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇంకేమీ ముఖ్యం కాదనే విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్షేత్రస్థాయి పరిస్థితిని ఒకసారి చూసిన తర్వాత చిన్న పిల్లలు, 2 పిల్లలు, కనీసం 2-3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు, అందులో చిన్న పిల్లాడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మనం అక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఆ పిల్లాడు ఏడుస్తున్నటువంటి పిల్లాడు జ్వరంతో బాధపడుతున్నాడు. ఆ పిల్లాడికి బ్రెడ్ తీసుకురావడానికని ఆ తండ్రి, గొర్రెలు కాసుకునేటువంటి ఆ తండ్రి ఆ పిల్లాడి కోసం బ్రెడ్ పట్టుకుని వస్తూ ఉండగా బైక్ తోటి గుద్దేశాడు. సీదిరి అప్పలరాజు చిన్న కొడుకు సీదిరి ఆరవ్. ఆ తర్వాత ఏం చేయాలి? బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా సీదిరి అప్పలరాజుకి సమాచారం తెలిసిన తర్వాత ఆయన ఏ విధంగా స్పందించాలి? ఇమీడియట్గా అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉందా, లేదా తీవ్ర గాయాలతో ఉన్నారా, అతనికి ఇమీడియట్గా మనం ఏమన్నా వైద్య సహాయం అందించగలమా అనే ఆలోచన కనీసం సీదిరి అప్పలరాజు చేసి ఉన్నట్లయితే ఇవాళ ఈ కుటుంబానికి ఈ కడుపు కోత ఉండేది కాదు, ఆ తల్లి ఆవేదన ఉండేది కాదు, ఆ పిల్లలకి తండ్రి లేని బాధపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండేది కాదు. పిల్లాడికి ఆరోగ్యం బాగాలేదని బ్రెడ్ పట్టుకుని వస్తానని చెప్పి వెళ్ళారన్నారు కదా, ఈ మధ్యలోనే ఈ ప్రమాదం జరిగిందా? ఈరోజు పిల్లడికి మందులు లేవు కదా, మందులు పెట్టుకొని వస్తానని అన్నాడు. అన్న తర్వాత మరి ఏటైందో మన జరిగిందో నాకు తెలియదు. ఈదోళ్ళు వచ్చి నాకు చెప్పగానే పడుకోబడిపోయింది, ఈదోళ్ళు రాక చెప్పగానే నాకు తెలిసింది, అంత తప్ప నాకు ఏడు తెలియదు. వాళ్ళు తీస్తే మేము తిన్నాము, మేము బయటకి అక్కడ కూలికి వెళ్ళలేను. చిన్న పిల్లలు పెట్టనే కూలి చేస్తాను నేను. పిల్లలు కూడా ఏడుస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు తండ్రి లేని డాడీ అని ఇద్దరు నా బొర తినేస్తున్నాడు. డాడీ ఏడమ్మా డాడీ మేకలకి ఎన్నాడు నాన్న అనేసి వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళకి ఏం సమాధానం నన్ను చెప్తాను చెప్పండి. సీదిరి అప్పలరాజు నిర్లక్ష్యం. సీదిరి అప్పలరాజు తన కుమారుణ్ణి రోడ్డు ప్రమాదం నుంచి తప్పించాలనేటువంటి దారుణమైన మైండ్ సెట్ కారణంగా ఇవాళ ఈ కుటుంబం ఎంతలా తల్లడిల్లుతోంది, కుమిలిపోతోంది. ఇక్కడ పలాస టౌన్లో ఏ ఒక్కరిని కదిపినా కూడా సీదిరి అప్పలరాజు యొక్క మానసిక స్థితి ఎంత క్రూరంగా ఉందనే అంశాన్ని వారందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే నిజంగా ఆ కుటుంబానికి సంబంధించి కనీస సహకారం అందించాలనే స్పృహ కూడా లేకుండా సీదిరి అప్పలరాజు వ్యవహరించాడు. ఆయన తన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి కుమారుణ్ణి యాక్సిడెంట్ కేసులో ఇన్వాల్వ్ చేశాడు. ఆ తర్వాత ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మీరు గమనించినట్లయితే కొడుకుని తప్పించాడు, సరే, ఆ ప్లేస్లో వేరొక వ్యక్తిని ప్రమేయం ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాన్ని చేశాడు. కనీసం ఈ కుటుంబానికి ఏదైనా న్యాయం చేయాలన్న ఆలోచన ఉండాలి కదా. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ 2 చిన్నారులు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకి ఒక్కొక్కరి పేరు మీద ₹1,00,000 ఇస్తామని ఎవరైతే ఆ యువకుడిని ఇన్వాల్వ్ చేశారో అందులో ఆయన తండ్రి గారు సెటిల్మెంట్కి వచ్చారు. అంటే ఎంత కక్కుర్తిగా వాళ్ళు వ్యవహరించారో. నేను ₹1,50,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది, నా కోడలకు తోలమన్నాడు. ఇక్కడ కాదు, మా ఇంటికి వచ్చి కాదు, ఎక్కడో అన్నాడు. ఎక్కడో అంటే నా కోడలకి అడింటికి నా తనువు పోంగొట్టావు, నా జీవికి పోంగొట్టావు, నా కోడలకు నీ ఇంటికి పాసి పనులు తోలల్లా. నువ్వు అంత డబ్బుగాలోడు అయితే నీకు అవులేడు చేయలేరా? నీకు పదవి ఉన్నదని నీకు ఏడు చేయలేము మేము. నిజమే, మేము చేయలేము. మాకు సరైన వాళ్ళు దొరికినారు కాబట్టి, మా సరైన వాళ్ళు కంటలు పడ్డది కాబట్టి మేము ఏ బాధపడినా పడతాం. ఇక్కడ
అరే తమ నిర్లక్ష్యం కారణంగా ఒక కుటుంబం ఆధారాన్ని కోల్పోయింది, తమకు జీవనోపాధి ఏ విధంగా లేనటువంటి కుటుంబం అది అనేటువంటి బాధ్యత ఏమాత్రం లేకుండా అంత నిర్లక్ష్యంగా అంత కక్కుర్తిగా ఆయన వ్యవహరించాడు. నిజంగా సీదిరి అప్పలరాజు ఆ విధమైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని భావించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనీసం ఈ తరహా కుటుంబాన్ని పరామర్శించడానికి రావాలి, వీరికి మనోధైర్యం కల్పించే ప్రయత్నాన్ని చేయాలి. తమ నాయకుడి వలన నష్టపోయినటువంటి కుటుంబం కాబట్టి వీరికి ఏదైనా తన వంతు ఆర్థిక సహకారం అందించగలమా అనేటువంటి అంశాలనైనా పరిశీలించే ప్రయత్నం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచన చేయకపోగా కర్మ కొద్దీ పాపం 18 సంవత్సరాల యువకుడు రోడ్డు ప్రమాదం చేస్తే ఈయన చనిపోయాడంట. మరి ఎవరి కర్మ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి 18 సంవత్సరాల వయసున్న పిల్లాడు యాక్సిడెంట్ చేశాడు, తప్పేముంది అన్నట్టు మాట్లాడాడు ఆయన. మరి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 1.5 వయసు పిల్లలు మరి ఆలు శ్రవులకు తగులుతుంది, ఆలు సాకు మౌలకు తగులుతుంది. వాళ్ళు గోలు పెట్టినట్టు అలా అయ్యి ఆయన అమ్మ నాయన గోలు పెట్టరా, గోలు పెట్టరా బాబు చెప్పు. నువ్వేళం కాసినవు ఆ అమ్మాలకి కాసి మీరు డబ్బు ఉన్నది ధనం ఉన్నది మీరు కాసినారు, దూది పరుపులలో మీరు ఎట్టినారు. మేము కూర లేని వాళ్ళం కదా, మేము కిందనే పడుకుంటాం కదా, కూలి చేసేనే తింటాం. మీరు నెయ్యి కూడా తింటాం, మేము పక్కలకి ఎంచేనే తినమా. ఇంటి లోపలికి వెళ్తే ఎంత నిరుపేద స్థితిలో ఆ కుటుంబం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అటు సీదిరి అప్పలరాజుతో పాటు ఆయన కుమారుడి మీద కూడా కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. కేసును తప్పుదోవ పట్టించడమే కాదు, సకాలంలో వైద్యం అందించక ఈ కుటుంబాన్ని ఇవాళ రోడ్డున పడేసినటువంటి దుస్థితిని కూడా చూస్తున్నాం. పిల్లలు ఆడుతారు అమ్మ డాడీ ఏడి, అమ్మ డాడీ పెద్దోడు మా డాడీ మందకెళ్ళండ, గొర్రెలు కాస్తాండ, బియ్యం తెస్తాడు, డబ్బులు తెస్తాడు. ఆ పిల్లడైనా కంబర్తనం ఉన్నాడు, మాకు ఆస్తులు ఏట్లు లేవు. మంచిగా రేతులు నా ఇంటికాడికి వచ్చినట్టు తిన్నాడు, తినేసి నాకు 50 రూపాయలు ఇవ్వమంటే ఇచ్చినాను. ఇచ్చి ఆ తెల్లారు లేచే నాకు మరి కనబడలేదు నా కొడుకు, మా అన్నకి వెళ్ళిపోయినాడు. మా అన్న నుంచి వచ్చి ఈ గ్యాపాటు జరిగిపోయింది. అది జరిగిందని మాకు తేలు కరెక్టా కాదనేసి ఎంత దేశాలకు పరిపాలిస్తాను. వాళ్ళ మనసులకి వాళ్ళ మనస్సాక్షికి అడగని ఆ మనస్సాక్షి ఏటని చెప్తే అదే విన్ని వాళ్ళకి మాత్రం తెలియదా వాళ్ళు చేసింది అది కరెక్టా న్యాయమా ధర్మం అంతే తెలాలి కదా బాబు. మేము అడిగితే మేము మేట్ చెప్తాం, కూలి చేసుకున్న వాళ్ళం, రోజుకు 300 200 కూలి తెచ్చుకున్న వాళ్ళు మేము. ఆ పరిస్థితి కూడా ఆ ఆడద వెళ్ళలేదనే మేము అందరం ఈరోజు బాధపడి ఇక్కడ కూర్చోయాను. అంతేగాని ఆ పిల్లల ఉసురు ఈ తెల్లవారి నుండి ఆ పిల్లల నుంచి నిన్న 3 రోజులు ఆ పిల్లలు అసలు డాడీ అనుకొని ఆ చిన్నపిల్లడికి ఇప్పటికి కూడా జ్వరం తగ్గలేదు బాబు. ఆ చిన్నపిల్లడు ఏమైనా అయితే దానికి బాధ్యులవులు, ఆ తండ్రి కనిపించలేదని ఆ పిల్లడు ఏడుపు కారణం అవులు అని ఎవరం తెచ్చలేము. కానీ ఎంత అన్యాయంగా ప్రవర్తించడము అది కరెక్ట్ కాదు. అలాగే ఇంకొకరికి పెట్టేసి కొన్ని తప్పులన్నీ ఎవరమైనా చేస్తాము. కానీ ఎంత తప్పు చేసి మనిషి ఇంత అయిపోయిన తర్వాత కూడా వచ్చి మేము ఈ 1 లక్ష ఇస్తాము 2 లక్షలు ఇస్తాము అనేది కాదు. పిల్లలు చూసి వాళ్ళ మనసులు కరగలేదని బాధపడతాను అంతే.